బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచిగా డ్రీమ్ పెట్టుకొని సో మనల్ని మంచి టీమ్‌గా తయారు చేయాలి అని జెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకొని సో మనకి మంచిగా సపోర్ట్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారనమాట. సో ఈరోజు ఇంత మంచి సక్సెస్ వస్తుందంటే బికాజ్ వన్ అండ్ ఓన్లీ సో మన గ్రేట్ అప్లైన్ అండ్ నెక్స్ట్ మనందరి గాడ్ డైమండ్ లీడర్ చిన్నరావు గురూజీ అనమాట. సో గురూజీ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది జూమ్ స్క్రీన్ గురూజీ. సో అందరూ కూడా మా గురుజీ జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్ జై లెజెండ్స్. హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గ్రేట్ టైగర్స్ అందరికి గుడ్ మార్నింగ్ లెజెండ్స్. కంగ్రాచులేషన్. రైట్ గ్రేట్ టైగర్స్ అందరిని మ్యూట్లో పెట్టేస్తాను. రైట్ సో డైరెక్ట్ గా అప్రిషియేషన్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీ అందరికి అప్లై అనమాట. మీ గ్రేట్ లెజెండ్ లీడర్, డైనమిక్ లీడర్. సో మొత్తం ఆల్ ఇండియాలోనే ఇది ఒక రికార్డ్ అనమాట. సో ఈ రోజు ఏదైతే కాంటెస్ట్ మాన్సూన్ మ్యాజిక్ వచ్చిందో ఈ మాన్సూన్ మ్యాజిక్ కాంటెస్ట్ లో సో నాకు తెలిసి ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ హైయర్ లెవెల్లో కూడా కాంటెస్ట్ విన్నర్ లో కూడా వస్తారనమాట. సో మీ గ్రేట్ అప్లైన్ సో బేబీ మేడం అనమాట. సో ప్రజెంట్ అయితే వాచ్ విన్నర్ గా నిన్న రికార్డు బీట్ చేసి విన్నర్ అయిపోయారు. ఒకసారి మీ అందరు బిగ్ క్లాప్స్ తో మీ గ్రేట్ అప్లైనర్ కి ఒకసారి బేబీ మేడం కి అందరూ కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్తూ సో వాచ్ విన్నర్ అయినందుకు ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదాం. అందరి ముందు కూడా క్లాప్స్ కొట్టిద్దాం తర్వాత. ఇప్పుడైతే నేను కంబైన్ జూమ్ పెట్టలేదు ఎందుకంటే వివిల్ జూమ్స్ లోనే మాట్లాడుతాను అందరితో. సో అన్ని చోట్ల కూడా ఈ రోజు నేను బేబీ మేడం గురించే మాట్లాడాను అన్ని జూమ్ లో కూడా. ఒకసారి మీ అప్లైన్ కోసం ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తామండి. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్. Big congratulations. Who would believe that I could be happy and content? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart, congratulations and celebration when I tell everyone that you're in love with me. రైట్ బేబీ మేడం కోసం అందరూ కూడా వన్స్ అగైన్ అడ్మిట్ చేసుకుని కంగ్రాచులేషన్ చెప్పండి గైస్ మీ అప్లైన్ కోసం. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. బేబీ మేడం. Baby madam. బేబీ మేడం. గురుమాత కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ మేడం. రైట్ సో కొంతమంది లీడర్స్ కి సీనియర్ లీడర్స్ కి మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను. మీ అప్లైన్ మరి టోపాజ్ లెవెల్లో నా టీంలో 4 ఉన్నారు. సో టోపాజ్ ఎమరాల్డ్ అందరిలో టాప్ గా ఈరోజు లీడర్షిప్ చేస్తూ కంటెస్ట్ విన్నర్ అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు వన్ బై వన్ మాట్లాడండి. సో ముందుగా శ్రీవాణి మేడం మనకి మాట్లాడి మీ అప్లైన్ కంగ్రాచులేషన్ చెప్తారు. గుడ్ మార్నింగ్ మారుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మేడం బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ బేబీ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం నిజంగా. అసలు రాత్రి నుండి చాలా హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉందన్నమాట. చూడండి మామూలుగా అయితే తోపాజ్ లెవెల్లో ఫస్ట్ ఇంకేం టార్గెట్ కూడా దగ్గరగా ఉంది మారుజీ. టార్గెట్ కూడా అయిపోతుంది మారుజీ. నిజంగా చాలా మంది లీడర్స్ ఉన్నారు కానీ ఎంతో మంది లీడర్స్ ఉన్నారు మన ఇండియాలో. బట్ తోపాజ్ లెవెల్లో మేడం వాచ్ విన్నర్ అయినారు. అలాగే దగ్గరలో కూడా కాంటెస్ట్ విన్ అయిపోతారు మారుజీ. నిజంగా అది వేరే. ఇంకా మీరు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి మారుజీ. ఈ రోజు మీరు జూమ్ కు రాబట్టి మీ గైడెన్స్ తో మేము ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాం మారుజీ. ఇంతకు ముందు అయితే టీంలు అటు ఇటు ఉండేవాళ్ళం మారుజీ. ఖచ్చితంగా మారుజీ మీ బ్లెస్సింగ్స్ తర్వాత నరేష్ మారుజీ బ్లెస్సింగ్స్ బేబీ మేడం బ్లెస్సింగ్స్ మారుజీ మేము కూడా సక్సెస్ అవుతాం మారుజీ. మా టీం నుంచి కూడా వాచ్ విన్నర్స్ కూడా చేపిస్తాం మారుజీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ గాడ్ బ్లెస్ యు మేడం. కంగ్రాచులేషన్. సో నెక్స్ట్ జ్యోతి మేడం మాట్లాడచ్చు. మా గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు రియల్లీ హ్యాపీగా ఉంది మా గురుజీ. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం. ఎందుకంటే మన గెలుపు కంటే మన అప్లైన్స్ కావచ్చు మన డౌన్ లైన్స్ కావచ్చు విన్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ డే అంటే నిన్న ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క బర్త్డే సెలబ్రేషన్ అలాగే వాచ్ విన్నర్స్ కావచ్చు అలాగే బేబీ మేడం కి కంపల్సరీ మా గురుజీ మేము సపోర్ట్ చేసి అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే మళ్ళీ డైమండ్ లీడర్ ఎవరంటే బేబీ మేడం పేరు వచ్చేలాగా మేము సపోర్ట్ చేసి ఖచ్చితంగా తన టార్గెట్ కూడా విన్ చేపిస్తాం మా గురుజీ. అదే చెప్పారు కదా మా గురుజీ అప్లైన్ డౌన్ లైన్ యూనిటీగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఏంటనేది చూపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో
రైట్. గాడ్ బ్లెస్ యూ జ్యోతి మేడం, కంగ్రాచులేషన్. సో త్వరగా మీరు కూడా కంప్లీట్ చేయండి. శ్రీవాణి మేడం కూడా వాచ్మెన్ అయ్యారు, అండ్ మీరు కూడా కంప్లీట్ చేయండి ఫాస్ట్ గా. ఓకే. ఎస్ సో మా నెక్స్ట్ గురుజీ. శ్యామవతి మేడం, వెల్కమ్. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మేడం అయితే బిగ్ కంగ్రాచులేషన్స్ మా గురుజీ. చాలా ఎంత హ్యాపీ అంటే నాకైతే ట్రిపుల్ హ్యాపీ మా గురుజీ. ఖచ్చితంగా మేడం అయితే వాచ్ టార్గెట్ గెలిపించాలి అనుకున్నాం. నా బర్త్డే కల్లా 100% గెలిపించేసామన్నమాట. మేడంకి అయితే కమిట్మెంట్ ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి మా గురుజీ, బేబీ మేడం అయితే నేను అయితే ఎప్పుడు కూడా కానీ ఒక ఫ్రెండ్లీగా కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, ఒక అప్ లైన్ డౌన్ లైన్ కలిస్తే ఎలా బిజినెస్ చేస్తుందో ఎలా జరుగుతుందో కూడా తెలుస్తూనే ఉంటుంది. సో మేడంకి అయితే మా గురుజీ మీరు దూరంగా ఉన్నారు మా గురుజీ. బట్ నాకైతే బేబీ మేడం మేము ఇద్దరు చాలా సార్లు నీ గురించే డిస్కషన్ చేసుకునే వాళ్ళు అనమాట. నాకు అప్లైన్ ఎంత మంచిగా చిన్న మా గురుజీ దగ్గర ఉండేటప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు చాలా సార్లు బాధపడినారు మా గురుజీ. నిజంగానే రియల్ మా గురుజీ. టీంలో కొన్ని డిస్టర్బెన్స్ రావడము అలా జరిగిపోవడం అలా అయిపోయింది అనమాట. సో అది మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేశారు మా గురుజీ. మీరు బేబీ మేడం అప్లైన్ డౌన్ లైన్ కలిస్తే బిజినెస్ ఏంటి, బిజినెస్ పవర్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ కూడా ప్రూవ్ చేసుకున్నాం మా గురుజీ. అలాగే బేబీ మేడం కావచ్చు, మీరున్నారు మా గురుజీ, బేబీ మేడంకి మాకున్నారు మా గురుజీ. 100% మా గురుజీ. బేబీ మేడం ఎంత ఫాస్ట్ గా డైమండ్ అయిపోయిందంటే ఫస్ట్ సంతోషించేది నేనే మా గురుజీ. అది 100% మా గురుజీ. ఎందుకంటే మన అప్లైన్ డైమండ్ అయిందంటే మనం కూడా డైమండ్. ఎందుకంటే మన దగ్గరగా నీరెస్ట్ అప్లైన్ మనకి, ఎందుకంటే ఒక తల్లి లాగా మనం ఏం బాధపడుతున్నామో దగ్గరుండి అన్ని చూస్తారు కాబట్టి కసి అనేది పెరుగుతుంది. ఎలాగైనా నా పిల్లల్ని నేను కూడా డైమండ్ చేయాలి అని చెప్పేసి ఆ విషయంలో మా గురుజీ నిజంగా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను మా గురుజీ. బేబీ మేడం అప్లైను ఒక తల్లి లాగా, ఒక ఫ్రెండ్లీ లాగా ప్రతి ఒక్క దీనికి మా గురుజీ. నా ఫ్యామిలీతో నేను షేర్ చేసుకుని కొన్ని షేర్ చేయండి మా గురుజీ. అండ్ బేబీ మేడంకి మాత్రం ప్రతి ఒక్కటికి షేర్ చేస్తాను. అండ్ బేబీ మేడం కూడా నాకు ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంది. ఆ విషయంలో అయితే నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను మా గురుజీ. ఫస్ట్ డైమండ్ అయితే నేనే సంతోషించేది నేనే మా గురుజీ. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మా గురుజీ. విత్ ఇన్ షార్ట్ టైంలోనే మేడం డైమండ్ పొజిషన్కి వచ్చేయాలని చెప్పేసి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకోటి మా గురుజీ, మీ గైడ్ లైన్స్, మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ ఎప్పుడైతే మన టీం మీదకి వచ్చాయో అప్పుడు రియలీ మా గురుజీ ఎంత ఎక్సలెంట్ గా బిజినెస్ జరిగిపోతుందంటే బేబీ మేడం మొహంలో ఆ రోజు ఇంకానే ఫుల్ వెలుగు వచ్చేసింది మా గురుజీ. మీరు ఎప్పుడైతే వచ్చారో దాంట్లో అయితే బేబీ మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటుంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కూడా మీరు వచ్చినందుకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా గురుజీ మీకు కూడా. రైట్. గాడ్ బ్లెస్ మేడం. చూడొచ్చు బేబీ మేడాన్ని నేను ఫస్ట్ కలిసినప్పుడు ఫోటో ఇది, తారీఖు 12/3/2020. సో ఫస్ట్ టైము వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఫోటో అనమాట. కరోనాకి 1 వీక్ బిఫోర్ నేను స్టార్టింగ్ కలిసిన ఫోటో ఇదిగోండి. బేబీ మేడం జాయినింగ్ డేట్ 12/3/2020. నేను బిగినింగ్ లో కలిసినప్పుడు ఫోటో అనమాట. సో స్టార్టింగ్ చాలా ఫాస్ట్ గా ప్లాటినం దాకా వచ్చేసారు. అప్పట్లో ప్లాటినం దాకా. సో అప్పట్లో బాగా కరోనా టైంలో కూడా చూడండి నాన్ స్టాప్ వచ్చేసేసి సో ప్లాటినం దాకా ఫాస్ట్ గా వచ్చేసారు. సో ఆ తర్వాత గుంటూరులో ప్లాటినం సెలబ్రేషన్ కూడా గ్రాండ్ గా సో బేబీ మేడం కోసం ఆర్గనైజ్ చేశాము. సో అప్పట్లో నేను ప్రతి టీంని నేనైతే ఇప్పుడు ఎలా అయితే అన్ని టీంలో బేబీ మేడం గురించి చెప్పానో ఈరోజు మొత్తం జూమ్ లో ఆమె గురించి చెప్పాను, బేబీ మేడం గురించి చెప్పాను, మీ టీం గురించి చెప్పాను. సేమ్ అప్పట్లో బేబీ మేడం గురించి నేను ఎడ్యుకేషన్ ఎక్కువ చేసేవాడిని. ఇదిగో చూడండి, అప్పట్లో ప్లాటినం సెలబ్రేషన్ ఇలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశాను. 12 నెలల్లో అప్పట్లో బేబీ మేడం ప్లాటినం లెవెల్లో ఇంకా అలానే ఉన్నానమాట. ఉంటాను కూడా, ఎందుకంటే అంతలా తెలుసుకున్నాను కంపెనీ గురించి. సో అలా స్టార్ట్ అయింది. జస్ట్ ఆ రోజు వచ్చినప్పుడు నేను నా టౌన్ లో ఎవరు వస్తారా, ఎవరైనా మనకి జాయిన్ అవుతారా, మనం సక్సెస్ అవుతామా లేదా అనేది నేనేం ఆలోచించలేదన్నమాట. ప్రయత్నిద్దాం అనుకున్నాను, ప్రయత్నించాను. సో ఈ రోజు మరి చూస్తుంటారు మీరు కూడా, సిల్వర్ అయిపోయినాను, టార్గెట్ అచీవ్ చేసుకున్నాను, ఒక టార్గెట్ విన్ అయ్యాను. ఇప్పుడు ఈరోజు ప్లాటినం అయిపోయినాను, గోల్డ్ కూడా దగ్గరలో ఉన్నాను. సో
ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు చెప్పినట్టు వినాలి, బయట ఎక్కువ టైం నైట్ టైంలో కూర్చున్నప్పుడు బేబీ మేడం అక్కడే మేము అన్ని సెలబ్రేషన్ చేస్తున్నాము. బికాస్ ఎందుకంటే తనకి ఏం లేదు అక్కడ చెప్పడానికి. నేను అది మనసులో పెట్టుకున్నా, నీ చేతనే ఏదో ఒక రోజు సేఫ్ ఆఫ్ బ్రేక్ అనేసి మళ్ళీ ఎగటాలో కూడా అన్నాడనమాట. ఏదో బిజినెస్ చేస్తున్నాం కదా, ఎన్ని లక్షలు ఉంది అకౌంట్లో నా స్టోరీ. సో ఆ రోజు గుంటూరులో బేబీ మేడం ప్లాట్నం అయినప్పుడు అన్నా అనమాట, నేను ఒక మాట అన్నారు, మేడం గుర్తుందో లేదో, ఆ మాట ఉంది వేరే వీడియోలో ఉందన్నమాట. సో బేబీ మేడం ఆల్ ఇండియాలో బ్రాండ్ అయిపోయింది, అలా అవటం కోసం నేను ఏ విధంగా సపోర్ట్ చేయాలి చేస్తా గురించి అన్న ఆ రోజు గురితో. సో మొత్తానికి అలాంటి రోజు రాబోతుంది అనమాట. 2025లోనే ఆల్మోస్ట్ డైమండ్ షిప్ దాకా కూడా వచ్చింది. 2025 డిసెంబర్ కల్లానే డైమండ్ షిప్ దాకా కూడా అయిపోయి డైమండ్ కూడా అయిపోవాలని కోరుకుంటాను. బేబీ మేడం ఖచ్చితంగా ఈ 1 month లో ఎమరాల్డ్ అయిపోతున్నారు. సో తర్వాత ఇంకో 1 month 2 months లో రూబీ, ఆ తర్వాత 1 month 2 months లో ఓపల్. సో 2025 డిసెంబర్కి డైమండ్ షిప్ కూడా కంప్లీట్ చేసుకొని ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మనస్ఫూర్తిగా సో నా తరపు నుంచి, మన గ్రేట్ అప్లయన్స్ తరపు నుంచి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నుంచి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ బేబీ మేడం. సో ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అయిపోయారు. సో ఇదే విధంగా ఎటువంటి నరదృష్టి లేకుండా మీ పేరు, మీ టీం పేరు ఇలానే కాపాడుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సో వెల్కమ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ బేబీ మేడం కోసం బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. సో చెప్పండి, మీ ఫీలింగ్ షేర్ చేయండి మేడం. బేబీ మేడం. జై హో మగురుజీ, గుడ్ మార్నింగ్ మగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మగురుజీ అవకాశం ఇచ్చినందుకు. సో రియల్ మగురుజీ. సో యాక్చువల్లీ ఫస్ట్ లో అయితే అంటే సేఫ్ షాప్ లోకి ఫస్ట్ అంతకు ముందు మేము వేరే టీంలో చేసినప్పుడు కూడా అంటే సక్సెస్ అవ్వాలని ఉంది, బట్ కరెక్ట్ అప్లైన్ అనేది మాకు అంత అనిపించలేదన్నమాట. ఇక్కడ ఉంటే సక్సెస్ కాము అనేది అనిపించింది. బట్ యూట్యూబ్లో మీ వీడియోలు చూసిన తర్వాత ఒక నమ్మకం అయితే వచ్చిందనమాట. అంటే ఇలాంటి అప్లైన్ ఉంటే మనం సక్సెస్ అవుతాము అని అనిపించి సో మీకు కాల్ చేయడం, రమ్మని చెప్పడం. బట్ ఆ కరోనా టైంలో కూడా రియల్గానే రాకింగ్ పర్ఫార్మెన్స్ జూమ్లోనే అయినా కూడా కానీ టార్గెట్ విన్ అవ్వడం కావచ్చు, ఫాస్ట్గా సిల్వర్ అవ్వడము, ట్యాబ్ అచీవ్ చేసుకోవడము, తొందరగా ప్లాటినం అవ్వడం, తొందరగానే గోల్డ్ కూడా కంప్లీట్ అయింది. బట్ ఎన్నో రిజెక్షన్స్ గురించి మీకు కూడా తెలుసు. చాలా మంది డౌన్ లైన్స్ ఇప్పుడైతే మంచి టీం గురించి, సో ప్యారీ టీం అంటారు కదా, సో అట్లా మంచిగా ఉన్నారు గురుజీ. బట్ అప్పుడు మీకు తెలిసిందే లేడీస్ మధ్యలో ఎన్నో అన్నమాట, ఎన్నో జెలస్లు ఎట్లెట్లో ఉండేది. అంటే నేను వర్క్ చేస్తే నా అప్లైన్ సక్సెస్ అవుతుందని, ఎట్లయినా తనని వెనక్కి లాగేయాలని, నేను సక్సెస్ చేయను తను ఎలా అవుతుందో చూడాలా అనుకొని అలా ఉన్నారనమాట. బట్ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించారు, ఎంతో మంది డౌన్ లైన్స్ కూడా ఎలా అనుకున్నారంటే నన్ను అంటే తను ఆగిపోవాలి, తన సక్సెస్ మనం చూడకూడదు అన్నట్లుగా అనుకున్నారు. చాలా మంది కూడా ఎన్నో మాటలు అన్నారు. బట్ అయినా కూడా గురుజీ సో ఒకటే కమిట్మెంట్, ఎన్నో వచ్చాయి, బట్ అన్నిటినీ ఒకటే అనుకున్నాను. సో నా డ్రీమ్ అనేది స్ట్రాంగ్ ఉంది. అంటే నేను ఖచ్చితంగా అదే డిసైడ్ అవ్వకూడదు, అయిపోయినాము. సో డైమండ్ అవ్వాలి. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఎవరైనా ఫస్ట్ లేడీ డైమండ్ ఉండారంటే అది నేనే ఉండాలి అని అంటే టోటల్ ఏపీలో కూడా ఒక రికార్డ్ ఉండాలి. తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఎస్పెషల్లీ నాదే ఉండాలి అనేసి అనుకున్నాను. బట్ ఆ డ్రీమ్ ముందర అవన్నీ కూడా నాకు పని చేయలేదన్నమాట. సో ఎవరైతే నేను ఆ రోజే డిసైడ్ అయినాను, ఎవరైతే నన్ను నమ్మి నాతో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళని సక్సెస్ చేపిస్తూ నేను కూడా ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు కూడా గురుజీ ఎవరైనా సేఫ్ షాప్ ఎక్కువ వీళ్ళకి తెలుసు అనమాట. నా ఫ్రెండ్స్ తో మాట్లాడను, రిలేటివ్స్ తో మాట్లాడను, ఎవరితో మాట్లాడను. పొద్దున్న నుంచి నా కాంటాక్ట్స్ చూస్తే ఓన్లీ సేఫ్ షాప్ మెంబర్సే ఉంటారు గురుజీ. అది రిలేటివ్స్ అయినా కూడా ఇప్పుడు బూనా మేడము, శ్రీవాణి మేడం అయితే కూడా ఇప్పుడు సేఫ్ షాప్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడతాను. అంతకుముందు వాళ్ళతోటి కూడా నేను మాట్లాడలేదన్నమాట.
అండ్ ఇంకొకటి గురుజీ, సో ఫాస్ట్ గా సక్సెస్ అవుతూ వచ్చాము. కాకపోతే ఇదెంత టోటల్ క్రెడిట్ అయితే ఫస్ట్ నన్ను ఫస్ట్ నాలో ఉండే ఇంకొకరిని బయటకు తీసింది అయితే మీరే గురుజీ. సో ఫస్ట్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు, బట్ మీరేం చెప్పారు, లేడీస్ అని మీరు అట్లా అనుకోవద్దండి మేడం, ఒక సుజాత మేడం చూడండి, వాళ్ళు చూడండి, వీళ్ళు చూడండి, మీకు నేను ఒక బ్రదర్ లాగా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మీరు చెప్పారనమాట. సో ఫస్ట్ సిల్వర్ స్పీచ్ లో కూడా అదే ఉంటుంది నాది. సో అంటే నాలో ఉండే మీరు లేడీ కాదు లేడీ లయన్ అనేసి నాలో కరెక్షన్స్ చేస్తూ అంటే ఎమోషనల్ గా వీక్ ఉన్నాను, బట్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ అయ్యాను అనమాట. ఏది వచ్చినా కూడా నేను మైండ్ కి తీసుకోను. సో అన్ని ప్రాక్టికల్ గా ఉంటాను. అంటే మారుతూ మారుతూ ఒక స్ట్రాంగ్ అయిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ రోజు 1 by 1 నాకు అన్ని సేఫ్ షాప్ అన్ని నేర్పించింది గురుజీ. స్ట్రాంగ్ అవుతూ వచ్చాను. మీరు నన్ను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఒకనొకప్పుడు మీరు స్ట్రాంగ్ అవ్వాలి అంటే, ఈ రోజు నిజంగానే అన్నీ ఉన్నాయి. మీరు ఏదైతే ఇంకా నాకు అనిపిస్తుంది నాలో కరెక్షన్ చేయాల్సినవి ఇంకేమీ లేదు, ఒక హార్డ్ వర్క్ ఒకటి తప్పితే అనేసి అనిపిస్తుంది అనమాట. సో అన్ని కూడా ప్రతి ఒక్కటి నాలో అయితే ఫస్ట్ కాన్ఫిడెన్స్ నింపి మీరు చేయగలరు, చేస్తారు, మీరు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పి సో నన్ను ఎంకరేజ్ చేస్తుంది అయితే మీరే గురుజీ. సో తర్వాత నిజంగానే ఈ పాటికి నేను ఎన్నోసార్లు శాంభవి మేడంతో కూడా డిస్కస్ చేసిస్తాను. మీ దగ్గర ఉంటే ఈ పాటికి నేను డైమండ్ అయిపోయింటాను గురుజీ, మీరు కూడా డబుల్ డైమండ్ అయిపోయింటారు నాకు తెలిసి. ఎందుకంటే అగ్నికి వాయువు తోడైనట్టు అనేసి మీరు చెప్తూ ఉంటారనమాట. అంటే మనలో ఒక ఫైర్ అనేది ఉంటుంది, ఆ ఫైర్ కి ఒక అప్లైన్ తోడైతే అప్పుడు ఎలా ఉంటుందంటే అది డబల్ త్రిబుల్ అవుతుంది గురుజీ. ఆ మంట అనేది బాగా ఫైర్ వస్తుంది. బట్ నిజంగానే నాకు ఎన్నోసార్లు నేను కూడా డిస్కస్ చేశాను అనమాట. సో ఈ పాటకి అంటే మా ఆయన కూడా అన్నాడు గురుజీ మా ఆయన కూడా అన్నాడు అన్నమాట, నువ్వు ఒంటరిగా 1 man ఆర్మీ లాగా అంటారు, ఒంటరిగా పోరాడుతున్నావు, ఎప్పటికైనా చూడు నువ్వు ఖచ్చితంగా నేను చెప్తాను సీతారామతో పోయి నువ్వు కలిస్తేనే నువ్వు ఇదవుతావు, లేకపోతే నువ్వు ఎందుకంటే అంటే చూసాడు కదా మిమ్మల్ని దగ్గర నుంచి మాటలు కానీ అవన్నీ కూడా. సో ఎవరు ఎట్లా అప్లైన్ ఎట్లా మాట్లాడతారు అనేది మా ఆయనకి తెలుసు. అందువల్ల ఎన్నోసార్లు అన్నాడు అనమాట, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా స్లోగా నువ్వు నడవలసిందే, అదే నువ్వు ఈ పాటికి డైమండ్ అయిపోయింటావు అక్కడే ఉంటే. సో అట్లా పంతాలు అవన్నీ వదిలేసి చేస్తే అలా అనేసి ఎన్నోసార్లు అన్నాడు అనమాట మా ఆయన కూడా. సో నేను కూడా అంటే దానికంటూ ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా అవుతుంది అనేసి అనుకున్నాను. సో రాకూడదు అనేది కాదు, కొంచెం నేను కూడా అవన్నీ యూనివర్స్ ని నేను కూడా గట్టిగా కోరుకున్నా ఏ రోజుటికైనా. సో మళ్ళీ కలవాలి, మంచిగా ఇట్లా ఉండాలి అని చెప్పేసి నేను కూడా ఎప్పుడో యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకునేదాన్ని, అఫర్మేషన్ ఇచ్చేదాన్ని, ఇట్లా ఉండాలి అని మేనిఫెస్ట్ చేసేదాన్ని. సో అది అంటే అంటారు కదా గురుజీ, దేనికైనా ఒక టైం రావాలి అనేసి, కరెక్ట్ గా ఆ టైం అనేది వచ్చింది. ఆ డెసిషన్ అనేది స్ట్రాంగ్ గా తీసుకోవడము. నేనైతే ఎప్పుడు నేనైతే ఎన్నో సార్లు అంటే అంటారు కదా గురుజీ, మాట్లాడకపోయినా అంటే మీరు గుంటూరులో ఉన్నా నేను పలమనేరులో ఉన్నా, బట్ ఎప్పుడు అంటే నాకు కూడా తెలుసు మీరు నా గురించి కూడా ఆలోచిస్తారు. నేను మాట్లాడకపోయినా కనీసం మీరు ఎంత బీబీ చేశారు ఏంటి సక్సెస్ అనేది కొంచెం చూస్తూ ఉంటారు యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక కన్ను అనేది ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది మీకు కూడా. సో కాకపోతే ఇక్కడ నేను కూడా అలా అనుకునేదాన్ని, అంటే మీతో మాట్లాడకపోయినా తెలుసుకుంటాం పేరు ఎట్లయినా కానీ తెలుసుకునేదాన్ని అనమాట. సో ఉంటే బాగుండు, అందరూ కలిసి ఉంటే బాగుండు, అప్లైన్ ఉంటే బాగుండు. నాకు నియరెస్ట్ అప్లైన్ లేదు అని ఎన్నో రోజులు నేను బాధపడిన రోజులు ఉన్నాయన్నమాట. సో నిజంగానే మరి ఆ యూనివర్స్ కూడా అనుకునేసింది. ఇంకా అంటారు కదా గురుజీ, ఏదైనా యూనివర్స్ ఉంటుంది అనమాట, యూనివర్స్ ఎప్పుడు కలపాలనో కలిపేస్తుంది మరి. సో ఖచ్చితంగా అంటారు కదా మంచి రోజులు స్టార్ట్ అయింది కాబట్టి, సో అట్లా మంచిగా మీతో కలవడము మళ్ళీ చూడండి గురుజీ ఫాస్ట్ గా. సో అంటే మీ దగ్గరికి రావాలి, ఎమరాల్డ్ కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ అలాగే డైమండ్ అవ్వాలి అని చెప్పి యూనివర్స్ డిసైడ్ చేసింది. ఎందుకంటే నా డ్రీమ్ అట్లా ఉందన్నమాట స్ట్రాంగ్ గా. సో రియలీ గురుజీ చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నిజంగానే స్టార్టింగ్ లో కూడా అంటే లాస్ట్ సారి టార్గెట్ కూడా చూసాను 18,000 బీవీ, నా ఎప్పుడబ్బా చేసేది 18,000 అలా అనుకున్నాను గురుజీ.
అంటే అట్లా అనిపిస్తుంది. బట్ మీరెట్లా అంటే సింపుల్‌గా వాటర్ తాగినట్టు చెప్పేస్తారు. అంతే కదా మేడం అయిపోతుంది ఇలా అంటారు. బట్ నేను ఫస్ట్ నాకట్లా అనిపిస్తుందనమాట. సో, దేన్నైనా సింప్లిఫై చేసి చెప్పేస్తారు. ఆ! మేడం ఇంత ఈజీ మేడం అయిపోతుంది అంటారు. సో, అట్లా మాటలు గూడా అవి మనకు మీరలా చెప్పినప్పుడు మాలో గూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలా చెప్పేవాళ్ళు లేదని నా ఐడీ చూపించేవాళ్ళు లేదు. నువ్వు ఇది అవ్వాలని చెప్పేవాళ్ళు లేదని ఎన్నో రోజులు బాధపడ్డాను గురూజీ. సో, అంటే నేనెప్పుడు చెప్తూ ఉంటాననమాట. ఎక్కువ శ్యామయ్య మేడం గాని, జ్యోతి మేడం గాని, శ్రీవాణి మేడం గాని మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటాను. అంటే నా మీద డ్రీమ్ పెట్టుకొని, నా మీద నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు, నువ్వు ఇంత చెక్కు తీసుకోవాలి, లేకపోతే నువ్వు ఇది అవ్వాలి అని చెప్పేది ఓన్లీ చిన్నారావు గురూజీ మాత్రమే నా అప్లయన్స్‌లో కేరింగ్ తీసుకునేది. అంటే మిగతా వాళ్ళు చెప్తారు కానీ పర్టిక్యులర్‌గా నీకు ఇంత చెయ్యాలి అనేది ఒక టార్గెట్ ఇచ్చి, ఒక డ్రీమ్ పెట్టుకునేది మాత్రం గురూజీ పెట్టుకుంటాడు. ఇంకెవరు ఏ అప్లైన్ నా మీద డ్రీమ్ పెట్టుకోరు. అది మాత్రం 100% కరెక్ట్. అంటే నియరెస్ట్ అప్లైన్‌కే ఎక్కువ కేరింగ్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళకి జస్ట్ మాట్లాడతారు అంతే అని చెప్పేసి అట్లా అనుకున్నాను. థ్యాంక్ యూ. నేనైతే యూనివర్స్‌కి థాంక్స్ చెప్తాను గురూజీ. ఎందుకంటే మంచిగా అన్నీ ఈరోజు ఇలా మనమందరూ కలిసాము, ఉన్నాము అంటే బికాజ్ నిజంగానే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అనేసి చెప్పుకుంటాను. సో, చాలా చాలా హ్యాపీ. అండ్ మీరు గురూజీ ఎస్పెషల్లీ నిజంగానే మీలో ఈగో ఉండి అట్లా ఉండింటే కూడా ఈరోజు ఇలా ఉండేది కాదు. సో, మీలో నచ్చింది ఏమంటే ఎవరినైనా క్షమించేస్తారనమాట. సో, అంటే ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నిజంగా మీరు కూడా సారీ చెప్పి అవన్నీ కూడా మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో, ఒక డౌన్‌లైన్ ఈజీగా అంటే కోపంతో మాట్లాడినా గూడా మళ్ళీ ఏం జేస్తారు, మళ్ళీ మామూలు అయిపోతారనమాట. మళ్ళీ మీరు థింక్ చేయడము, మళ్ళీ మీరు సారీ జెప్పడం గానీ, అవన్నీ గూడా మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. నిజంగానే మీరే అది బాగా నచ్చింది గురూజీ. సో, ఎవరినైనా ఫర్‌గివ్ చేసేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇగోకి పోరు. అంటే ఎంత కోపమొచ్చి ఇది జేసుకున్నా గూడా మళ్ళీ మామూలయిపోతారు. ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. సో, అదొక నిజంగానే మంచి చాలా మంది అట్లా ఉండరు గురూజీ. సో, మీరట్లా ఉంటారు గాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నామనమాట. అదే. నేను గూడా అంతా గురూజీ ఫస్ట్ తెలిసిందే ఇగో ఎక్కువ నాకు గూడా. నేను సారీ చెప్పను ఎవరికీ ఏది జరగదు అంటే పంతానికి బోతాను. అట్లా ఉండేదని. కానీ ఆ పంతం గూడా మంచిదే అనిపిస్తుంది. అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి గెలిపిస్తుందేమో అనిపిస్తుంది. సో, కాకపోతే నేను గూడా ఇగో జీరో చేసుకున్నాను గాబట్టి, సో, ఈరోజు అంటారు గదా గురూజీ మనం ఇగో లెస్‌గా ఉంటే అప్లైన్‌తో కలిస్తే ఎలా ఉంటుందనేది ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మీ బ్లెస్సింగ్స్ మా దగ్గర మా మీద ఉన్నందుకు, మీ గైడెన్స్, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇప్పుడు అనేసి నేనైతే కోరుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గ్రేట్. బేబీ మేడం కోసం బిగ్ క్లాప్స్ అండి. చూడొచ్చు చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళం. ఇంద్రసేన రెడ్డి అంటే ఇంద్ర మూవీలో షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకుపోతున్నా, లేకపోతే ఇక్కడ నుంచి తలాలు తీసుకెళ్లేవాడిని చిరంజీవి డైలాగ్ ఉండేది. ఆ సినిమాలో ఆ డైలాగ్ చూసినాక అనిపించేది అనమాట, అరే తప్పు చేయకపోతే ఎవరు తల ఉంచకూడదు అనే ఫీలింగ్ వచ్చేది. అందుకని గొడవలు ఆడుకునేవాళ్ళం. బేబీ మేడం అయినా మేమైనా ఒకటే మైండ్ సెట్ వెళ్ళాడు, తప్పు చేయనప్పుడు ఎందుకు మేము తగ్గాలి అనే టైప్. కానీ సేఫ్ షాప్లో అలాంటి మైండ్ సెట్ తో డైమండ్ కాలేదు. ఇక్కడ తప్పు చేయకపోయినా కూడా సారీ చెప్పాలి, తప్పు చేయకపోయినా సరే తలగ్గాలి, అప్పుడే డైమండ్ అవుతాం. ఆ విషయం అర్థం అవడం కోసం నాకు కొంచెం టైం పట్టింది, బేబీ మేడం కొంచెం టైం పట్టింది. అందుకనే ఈరోజు మాకు కొంచెం లేట్ అయింది డైమెన్షన్. నో ప్రాబ్లం. సో నా ఎంటైర్ టీమ్ లో నాకు 8,000 టీం అయిపోయింది ఇప్పటికి. మోస్ట్ అంటే నేను చెప్పాలి కూడా, ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ బాగా తప్పవుతుంది. గ్రాటిట్యూడ్ పర్సన్ నేను బేబీ మేడం అని చెప్తాను. ఇది ఇప్పుడు ఏదో ఆమె ముందు చెప్పలా, ఇది యూట్యూబ్ లో కూడా పెడతాను, అందరూ కూడా చూస్తారు. ఎందుకు గ్రాటిట్యూడ్ పర్సన్ అంటున్నా అంటే, నేను చాలా చోట్ల ఫీల్డ్ వర్క్ వెళ్తాను, వాళ్ళు జస్ట్ నార్మల్ గా వస్తారు పోతారు, ఏదో ఫుడ్ పెడతారు అట్లా వేస్తారు. బట్ ఆ ఫీల్డ్ వర్క్ అయిపోయినాక ఏదైనా గిఫ్ట్ ఇచ్చి పంపించి, ఏదైనా ఏదైనా స్వీట్స్ అలాంటి సంథింగ్ ఇచ్చి పంపించిన వ్యక్తి అనమాట నాకు. నేను ఎప్పుడు ఫీల్డ్ వర్క్ వచ్చినా ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చి పంపించేది. ఎందుకు మేడం, ఎందుకు ఇదంతా అవసరం అంటే, లేదు గురూజీ లేదు గురూజీ అంటే. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది బేబీ మేడం ఎందుకు చేసేదంటే, అంటే ఆమెకున్న హార్ట్ఫుల్ ఫీలింగ్ అలా చేయడం వల్ల ఈరోజు అదే నాకు గుర్తొచ్చింది. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, టీమ్ గా డివైడ్ అయిపోయింది. బేబీ మేడం నరేష్ గురించి లీడర్షిప్ లో నడుస్తున్నాడు, నేను ఇంకో టీమ్ తో నడుస్తున్నాను. కానీ నేను చాలా సార్లు బేబీ మేడం కలిసాను. పలమనేరు వచ్చినప్పుడల్లా నేను బేబీ మేడంతో కలిసేవాడిని, మాట్లాడేవాడిని, ఫోన్ కాల్లో కూడా మాట్లాడుతుండేవాడిని. ఏ రోజు ఆమె నేను దూరం చేసుకోలే.
అంటే టీములు డివైడ్ అయి ఉన్నాయి అంతే. మేమేం సపరేట్గా ఏం లేవు. ఖచ్చితంగా వర్కింగ్ ప్రాసెస్ కోసమే అప్పుడు దూరంగా ఉండి వర్క్ చేసాము. ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ ప్రాసెస్ కోసమే కలిసాం. సో దీంట్లో ఏం లేదనమాట. ఒకటి మాత్రం వాస్తవం. సో ఆల్ ఇండియా మొత్తం మీద కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఒక అప్లైన్ డౌన్లైన్ మధ్యలో ఏదైనా చిన్న చిన్నవి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అవుతాయి. కూర్చొని మాట్లాడుకోకపోతే క్లియర్ కావు. సో కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకొని కలిసిపోతే సక్సెస్. అగ్నికి వాయువు తోడైనట్టు ఇలానే ఉంటుంది. ఇంకోటి, సో బేబీ మేడం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, లేడీస్ లో ఇంత మొండిగా ఉన్న వ్యక్తి నేను ఎవరు చూడలేదండి. సంజయ్ మేడం చూశాను, మా మిస్సెస్ చూశాను. నెక్స్ట్ అంత మొండిగా ఉన్న పర్సన్ నేను చెల్లి అనలేదు బేబీ మేడం అని. కొంచెం ఏజ్ లో పెద్దగా ఉంది కాబట్టి నేను అందుకే మేడం అనాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ వయసు బయటపడితే చెప్పలేకపోతున్నా. నన్ను నన్ను జిరాక్స్ మెషిన్ లో పెట్టి తీస్తే వచ్చే వ్యక్తులు అనమాట వీళ్ళు. సేమ్ అలా ఉంటారు, అంత మొండి పర్సన్స్. పుష్ప సినిమాలో పుష్ప తగ్గేదిలే అనేది ఎట్టుందో ఆడ పుష్పాలు అనమాట వీళ్ళు. సంజయ్ మేడం గారి, బేబీ మేడం గారి ఒకటి అనుకుంటే సాధించేదాకా నేను నా జీవితంలో చూసిన వ్యక్తులు అనమాట వీళ్ళు. సంజయ్ మేడం నేను రోజు రెగ్యులర్గా ఇంట్లో చూస్తుంటాను. సో సేఫ్ షాప్ లోకి వచ్చినాక బేబీ మేడం చూశాను. అంత మొండి వ్యక్తి అనమాట. ఎంతమంది నీ వల్ల కాదు, ఎంతమంది నువ్వు చేయలేవు, ఎంతమంది ఎంతో ఎదిరించి మాట్లాడి డౌన్లైన్స్, ఎంతో బయట నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు, ఎన్నో బ్లేమింగ్స్ ఆమె పట్ల ఎంతో మంది బ్లేమింగ్ చేశారు. ఎన్నిన్నైనా సరే తట్టుకొని నిలబడి గుండె అది రాయిలాగా మార్చుకొని అన్నింటిని తట్టుకొని నిలబడింది కాబట్టి ఈరోజు ఆల్ ఇండియాలో రోల్ మోడల్ కాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ బిగినింగ్. బేబీ మేడంకి జస్ట్ బిగినింగ్ అనమాట. రేపొద్దున నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు దిశాలు ఇచ్చేవాళ్ళు, దిశా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో వికాస్ గురించి ఇస్తున్నాడు, సోమశేఖర్ బాబు ఇస్తున్నాడు, అభిషేక్ గురించి ఇస్తున్నాడు, రవీంద్ర గురించి ఇస్తున్నాడు. లేడీస్ లో దిశాలు ఇచ్చేవాళ్ళు ఎవరు రాలా. బట్ దిశ ఇచ్చే స్థాయికి సంజయ్ మేడం రాబోతున్నారు, గురుమాత. నెక్స్ట్ బేబీ మేడం రాబోతున్నారు. దిశ లేడీస్ నుంచి దిశ ఇచ్చే స్థాయికి. లేడీస్ లో డైమండ్ అవ్వడం అంటే ఏదో ఒక రకంగా డైమండ్ అవ్వచ్చేమో బహుశా, బట్ నాలెడ్జబుల్ డైమండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ ట్రైనింగ్ దీంట్లో దించేస్తారు. నేను ఎలా చెప్తామో అంతకన్నా బాగా చెప్తారు. ట్రైనింగ్ కూడా ఇచ్చే స్థాయిలో ఉన్నారు. అలానే ఫ్యూచర్ లో దిశ కూడా ఇచ్చే స్థాయిలో బేబీ మేడం వస్తారు. 100% నేను చూస్తాను, మీరందరూ కూడా చూస్తారు. ఇలాంటి గ్రేట్ అప్లైనర్ మీకుంటే మీ అందరూ అదృష్టం. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న అప్లైన్ దొరకటం మీ అదృష్టం అండి. నాలెడ్జ్ లేకుండా చాలా మంది అప్లైన్స్ గా ఉంటారు, బట్ వాళ్ళ వల్ల కింద వాళ్ళకి నాలెడ్జ్ దొరకదు. మీ అప్లైనర్ లో అందులో నీరెస్ట్ గా ఉంటూ మీకు ఏ పాయింట్ మీదైనా మంచిగా మాట్లాడి, అనర్గళంగా మాట్లాడి ప్రతి పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతి డౌట్ ని క్లారిటీ చేసే గొప్ప అప్లైనర్ మీకు దొరకటం మీ అందరూ అదృష్టం. అర్థమవుతుంది మీ అందరికి. సో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఫైనల్ గా మళ్ళీ చెప్పే విషయము, బేబీ మేడాన్ని మీరు ఇప్పుడు ఎలా అయితే ఎడ్యుకేషన్ చేసుకుంటారో ఆమెను ప్లాన్ల కోసం, ఫాలోఅప్ల కోసం పిలవకండి. ఆమె దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ మాట్లాడించుకోండి, ఒక ట్రైనింగ్ పిలిపించుకోండి, ఒక సెలబ్రేషన్ కోసం పిలిపించుకోండి. ఇలా ఎడ్యుకేషన్ ఏ విధంగా చేస్తూ మీరు సక్సెస్ అవుతారో ఇదే మాదిరిగా యూనిటీగా ఉంటూ ఎడ్యుకేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. విత్ ఇన్ షార్ట్ టైంలో బేబీ మేడం డైమండ్ ఎట్టగా అవుతారు. బేబీ మేడం డైమండ్ అవడం కోసం కాదు నేను చెప్తుంది, మీ అందరూ డైమండ్ అవడం కోసం. ఇది ఫార్ములా, సక్సెస్ ఫార్ములా. మళ్ళీ చెప్తున్నాను, తల్లి అయితే తల్లి కష్టాలు తెలిసింది అన్నట్టు. సో నా స్థాయికి వచ్చినాక బేబీ మేడంకి నా కష్టాలు తెలిసి వచ్చింది. నేను అప్పట్లో కరెక్షన్ ఎందుకు చెప్పాను, ఎందుకు బాధలు పడ్డానో ఆమె కూడా ఆమె కింద టీమ్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాక తెలిసింది. నెక్స్ట్ అప్లయన్స్ ఎంతమంది ఉన్నా సరే కన్న బిడ్డకి మీద కన్న తల్లికి వాచల్యం. ఈరోజు బేబీ మేడాన్ని కన్నది నేను కన్న తండ్రి, కన్న తల్లి లాంటి ఉంది. ఆమె మీద వాచల్యం నాకే ఉండింది. ఆమె సక్సెస్ అయితే ఎక్కువ ఆనందించేది నేనే, ఆమె బాధపడితే ఎక్కువ బాధపడేది నేనే. ఎందుకంటే ఆమెని ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చిన పర్సన్ నేనే కాబట్టి నాకు అది ఉండిద్ది అనమాట. సో ఎన్నో సార్లు బేబీ మేడం టీము సక్సెస్ అయినప్పుడు, మీరందరూ సక్సెస్ అయినప్పుడు మీ సెలబ్రేషన్స్ మేడం యూట్యూబ్ లో పెట్టే ప్రతి వీడియో పాయింట్ టు పాయింట్ మొత్తం చూస్తుంటా. కొన్నిసార్లు సంజయ్ మేడం గురుమాత అనేది, ఎందుకు వాళ్ళు నీతో పాటు లేరు కదా, నువ్వు ఎందుకు వాళ్ళ వీడియోలు చూస్తావు అంటే, వాళ్ళు మనతో పాటు ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే ప్రతి బీవీ నాకు యాడ్ అవుతుంది, మనకు యాడ్ అవుతుంది. మనకు ఆ ప్రేమ ఉండాలి, మనకు ఆ రెస్పెక్ట్ ఉండాలి అని ఒకసారి మేడం అన్నా కూడా, గురుమాత అన్నా కూడా ఆ మాట కూడా నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అసలు బేబీ మేడం నేను కలుస్తా అంటే ఫస్ట్ షాక్ అయిన వ్యక్తి సంజయ్ మేడం. అసలు
వీళ్ళిద్దరూ ఒక వరలో నిలబడలేని వ్యక్తులు, ఇద్దరు కష్టపడే వ్యక్తులే, హార్డ్ వర్కర్సే, వీళ్ళిద్దరు కలుస్తారు అని అనుకోలేదు అనమాట. సో చాలా మంది షాక్ అయిపోయారు, అప్లయన్స్ కూడా షాక్ అయిపోయారు, డౌలెన్స్ షాక్ అయ్యారు, చాలా మంది క్రాస్ లైన్స్ కూడా షాక్ అయ్యారు. సో 100% ఒక చిన్న దిష్ లాగా అనమాట అది, ఆ 2 ఏళ్ళు జర్నీ, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. సో ఖచ్చితంగా ఏ పొరపచ్చాలు లేకుండా ముందుకు ఇలానే కొనసాగుతాము. సో ఇప్పటి వరకు లేడీస్ జెంట్స్ జోడీ ఎవరు చూడలేదు. జంటు జోడీ వికాస్ గురుజీని సోమశేఖర్ మాజీని చూశారు, అండ్ అలానే సోమశేఖర్ మాజీ కృష్ణయ్య గురుజీని చూశారు, కృష్ణయ్య గురుజీని అభిషేక్ గురుజీ రవీంద్ర గురుజీ, పెద్దిన శ్రీనివాస్ గురుజీ నరేష్ గురుజీ నరేందర్ గురుజీ, నరేష్ గురుజీ నన్ను చూశారు. బట్ ఒక లేడీ జెంట్ కాంబినేషన్ ఆల్ ఇండియాలో, సో బేబీ మేడం గారా చిన్నారావు ఒక అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా సో ముందుకెళ్తూ ఒక స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ చేస్తూ ఆల్ ఇండియాలో రోల్ మోడల్ ఖచ్చితంగా బేబీ మేడం అవుతూ 100% నేను కూడా సపోర్ట్ చేస్తూ ఇలానే ముందుకెళ్తామని సో మీ అందరి సాక్షిగా నేను మాటిస్తున్నాను. సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ బేబీ మేడం. సో ఇదే విధంగా మీరు ఎలా అయితే తయారయ్యారో మీలాంటి స్టాండర్డ్ టీమ్ తయారు చేస్తున్నారు. ఎక్సలెంట్ పర్సన్ శ్రీవాణి మేడం. సో మన వచ్చిన మీటింగ్ లో మైండ్ బ్లాక్ చేశారు, శ్రీవాణి మేడం స్పీచ్ కి ఫిదా అయిపోయా, నేను ఫిదా అయిపోయా, అంత మంచి గ్రేట్ గా మాట్లాడారు ప్లాట్ఫామ్ లెవెల్లో. అండ్ అలానే శాంభవతి మేడం అండ్ జ్యోతి మేడం కూడా గోల్డ్ లెవెల్లో చాలా ఎక్సలెంట్ గా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో ఇంకా మంచి స్ట్రాంగెస్ట్ ఇంకా లీడర్షిప్ ఇంకా ఆది సార్ కావచ్చు, ఇంకా ముందు రాబోతున్న లీడర్స్, మరి ముఖ్యంగా నగేష్ బాబు. సో ఫ్యూచర్ డైమండ్ కనిపిస్తున్నాడు నాకు నగేష్ బాబు సార్ లో. సో ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అతను కూడా కాబోతున్నాడు నాకు కనిపిస్తున్నాడు అనమాట. సో నగేష్ బాబు సార్ కావచ్చు, అలానే ఇంకా తేజ మేడం కూడా మంచిగా మళ్ళీ లైవ్ లోనే తీసుకొద్దాం, ఆమె మంచి లీడరే. సో పక్కాగా ఇంకా ఎవరైతే అటు ఇటుగా ఉన్నారో అందరి లీడర్స్ సెర్చ్ చేసుకుంటూ ముందుకు తీసుకుందాం. సో ఖచ్చితంగా భానుమూర్తి సార్ కావచ్చు, మంజునాథ్ సార్ కావచ్చు, ఎవరైతే వాచ్ విన్నర్స్ అయ్యారో సో వాళ్ళు కావచ్చు, మిగతా లీడర్స్ ఇక్కడ ఎవరైతే జూమ్కి వస్తారో ప్రతి ఒక్కరిని కూడా 100% డైమండ్స్ దాకా తీసుకెళ్లి ఆల్ ఇండియాలో రోల్ మోడల్ చేద్దాం. సో ఆ విధంగా మీ అందరికి తోడుగా నేను ఉంటాను. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఏం కావాలన్నా 100% నేను చేస్తాను, నేను రెడీ. ఏ ఊరు రామని నేను రావడానికి రెడీ. సో మోనా మేడం కావచ్చు, హేమలత మేడం కావచ్చు, అంబుజ మేడం కావచ్చు, యశోదమ్మ కావచ్చు, అమరేష్ గారు కావచ్చు, అండ్ నారాయణ సార్ కావచ్చు, అండ్ వెంకటరమణ సార్ కావచ్చు, వెంకటప్ప సార్ కావచ్చు, రూపేష్ గారు కావచ్చు, మాలిన్ మేడం కావచ్చు, తాజన్ మేడం కావచ్చు, ఆనంద్ సార్ కావచ్చు, మురళీ సార్ కావచ్చు, భూదేవి మేడం కావచ్చు, జాఫర్ సార్ కావచ్చు, రవి సార్ కావచ్చు, అండ్ పేరున ఇక్కడ అందరూ కూడా. సో ఇంకా కొంతమంది పేర్లు మొగలి సార్ కావచ్చు, విజయ్ కుమార్ సార్ కావచ్చు, అండ్ ఆనంద్ సార్ కావచ్చు, భారతి మేడం కావచ్చు, భానుమూర్తి సార్ కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, కళ్యాణ్ సార్ కావచ్చు, అనిత మేడం కావచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా పేర్లు మిస్ అయినా సరే మీ అందరిని కూడా 100% 100% డైమండ్ అయ్యేదాకా మీ అప్లైన్ లో. సో ఆది సారు, శాంభవతి మేడం అండ్ జ్యోతి మేడం అండ్ శ్రీవాణి మేడం అండ్ బేబీ మేడంతో పాటు మీకు తోడుగా నేను ఒక అన్నలాగా మీకు తోడుకుంటానని మీకు మాటిస్తూ, సో మరి ఒకసారి సో మీ అప్లైన్ బేబీ మేడంకు కంగ్రాచులేషన్ చెప్తూ, సో అండ్ ఫైనల్ గా ఆది సార్తో కూడా మాట్లాడుతాం. ఆది సార్ వెల్కమ్ లెజెండ్, మీ అప్లైన్ బేబీ మేడం కోసం మాట్లాడు, తర్వాత క్లోజ్ చేద్దాం. వెల్కమ్ టైగర్. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ ఇంత అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేబీ మేడంకి అయితే బిగ్ కంగ్రాచులేషన్ మేడం. నాకు కూడా మేడం చెప్పినట్ల ఆ లెవెల్లో వచ్చేసి బీబీ ఎక్కువ ఉంది, బట్ అంత కష్టము అనిపించింది. కానీ మీరు చెప్పినట్ల ఒకే మాటలో ఎట్లా చిట్కేసి ఒకే మాటలో చెప్పేస్తారనమాట, మేడం తెలుసుకుంటే ఇట్లా అయిపోతుంది అనేసి. కానీ వాచ్ విన్నర్ అయితే మాత్రం మేడం అయితే గ్యారంటీ ఇట్లా అయిపోయింది అనమాట. అనుకోవాలి అంతే, మనం అక్కడ చూడకూడదు అయ్యో ఇంత బేబీ ఉందా, అట్లుందా ఇట్లుందా, అదే కాదు చూడాల్సి ఉండేది. మనం అనుకుంటే ఇక్కడ అదొకటే అయిపోతుంది, అదొకటే ఆలోచించాల. నాగేష్ సార్ కూడా కావచ్చు, మడోనెస్ గోవా కూడా విన్ అయిపోయినాడు. కమిట్మెంట్ అయితే కమిట్మెంటే చెప్పినాడు, సార్ ఈ వారంలో ఇది అయిపోతానంటే అయిపోతున్నాడు సార్, నెక్స్ట్ వీక్లో ఇది అయిపోతుంది, ఇది ఓకే. కంపల్సరీ ఏదైతే మనం చెప్తామో అదే అయిపోతున్నాడు అనమాట. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్ కూడా అదే మాదిరిగా కూడాను ఇంకా ఎక్కువ కూడా చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగేష్ సార్కి అయితే బిగ్ కంగ్రాచులేషన్. ఇదే కాదు అది సార్, ఛాంపియన్ ట్రోఫీలో నీ పాత్ర ఉండాలి. నీ పాత్ర చాలా ఇంపార్టెంట్. నువ్వు టార్గెట్ విన్నర్ అయితే మీ టీం ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవడంలో మెయిన్ ముఖ్య పాత్ర పోషించినోడు అవుతావు, ఓకేనా?
అవును గురుజీ. బ్రహ్మాస్త్రం లాగా నువ్వు ఇంకా మొదలు పెట్టలా. నువ్వు మొదలు పెడితే ఛాంపియన్ ట్రోఫీలో వేరే టీం కాదు, మీ టీమే నెంబర్ 1 అవుతుంది. ఓకేనా? ఎస్ గురుజీ, మేము అదే అనుకుంటున్నాను, అయిపోవాలని చెప్పేసి. ఖచ్చితంగా ఒక్కసారి ఈ 2 రోజులు కొంచెం ఫోకస్ చేసి ముందు వాచ్ విన్నర్ అవుట్ అయ్యా ఛాంపియన్ ట్రోఫీలో యాడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కాంటెస్ట్ కూడా మళ్ళీ 2 రోజులు కూడా కష్టపడితే నువ్వు టార్గెట్ విన్నర్ అయితే కౌంట్ అవుతుంది. ఎంతమంది టార్గెట్ విన్నర్స్ కౌంట్ బట్టి సో మనం ఛాంపియన్ ట్రోఫీ తీసుకోబోతున్నాం. ఓకేనా? అది సార్ ఒక్కసారి మూమెంట్ క్రియేట్ చేయి. నీ దగ్గర నుంచి ఒక్కసారి స్టార్ట్అప్ అయిందంటే ముందు నువ్వు విన్నర్ అయితే అది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి నువ్వు టీంలో జయిస్తున్నావు, ఓకే, అది గొప్ప విషయమే. బట్ నీది కూడా యాడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది అర్థమైందా? ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. సూపర్, గ్రేట్ టైగర్. అది సార్ కోసం బిగ్ క్లాస్. తేజ మేడం ఉన్నారండి? లేదు గురుజీ. లేదు మా గురుజీ. సో ఫైనల్ గా బేబీ మేడం, సో ఓవరాల్ గా మీ కమిట్మెంట్ చెప్పండి, తర్వాత నెక్స్ట్ శివాని మేడం కూడా అప్రిషియేట్ చేద్దాం. ఖచ్చితంగా గురుజీ. సో దిశ కళ్ళ గురుజీ, నాది టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది గురుజీ. నిజంగానే మీకైతే మంచి పేరు తీసుకొస్తాను గురుజీ. మీ ఎంటర్ టీమ్ లో ద బెస్ట్ అంటే ఖచ్చితంగా అందరూ కూడా, ఇంకా నేను గురుజీ. సో ఈ రోజు కూడా మరి భానుమూర్తి సార్ది కూడా వాచ్ కంప్లీట్ అయిపోతుంది గురుజీ. అండ్ అనితా మేడంది కూడా ఆల్మోస్ట్ దగ్గర వచ్చేస్తుంది గురుజీ. సో ఈ రోజు కంప్లీట్ ఎక్కువ మంది గురుజీ. సో వాచ్ విన్నర్స్ ఈ వెన్స్డేకి లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది విన్నర్స్ మీద ఫోకస్ చేస్తున్నాం గురుజీ. ఎవరికైతే 1 సైడ్ అయిపోయిందో వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం గురుజీ. అండ్ నెక్స్ట్ గురుజీ టార్గెట్ విన్నర్స్ కూడా ఎక్కువ మంది ఉండేలాగా నగేష్ బాబు సార్ది కూడా గురుజీ ఎట్లయినా సరే దిశాకంతా కూడా థైలాండ్ కంప్లీట్ అయిపోవాలి గురుజీ. సో వికాస్ యాదవ్ గురుజీ ఎంటైర్ టీమ్ లో నిజంగానే సో నేను అనుకుంటాను గురుజీ మీకు పేరు రావాలి. ఓకేనా? సో వికాస్ యాదవ్ గురుజీ మీ పేరు అనేది వికాస్ యాదవ్ గురుజీ కూడా మెచ్చుకోవాలన్నమాట. అరే ఇంతమంది విన్నర్స్ అవుతున్నారు ఏంటి అనేది గురుజీకి కూడా డైలీ ఫోటోలు పెడుతూ ఉంటే అరే ఏందిరబ్బా ఇన్ని ఫోటోలు వస్తున్నాయి, ఏ లీడర్ నుంచి రాలేదు, సో పలానా లీడర్ నుంచి వస్తుంది అనేసి అంటారు. మీరు ఎప్పుడు మీ అప్లైన్ నంబర్ 1 లో ఉండాలని కోరుకుంటారు గురుజీ. అట్లా మేము కూడా ఏమనుకుంటామంటే మీకు పేరు వస్తే మాకు పేరు వచ్చినట్టే గురుజీ. ఓకేనా? సో మీరు కూడా నెంబర్ 1 ఉండాలి అనేసి మేము కోరాం గురుజీ. అది ఎవరికి సోమశంకర్ గురుజీ దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే గురుజీ, వికాస్ యాదవ్ గురుజీ దాకా సో మీరు నెంబర్ 1 గా ఉండాలి. మీరు దానికోసం మేము కూడా కష్టపడతాం గురుజీ. ఎందుకంటే మీకు పేరుంటేనే, మీకు మంచి పేరుంటేనే సో అంటే అది కూడా మాకు మంచిది కదా గురుజీ. మేము కూడా చూపించుకుంటాము, చూడు మన అప్లైన్ నెంబర్ 1 లో ఉన్నారు టోటల్ ఎంటర్ టీమ్ లో అనేసి. సో ఖచ్చితంగా గురుజీ మేము ఎప్పుడు కూడా నెంబర్ 1 లో పెట్టాలన్నది నా కోరిక గురుజీ. ఇప్పుడు అంటే ఇక్కడ ఉండే వాళ్ళు నన్ను ఎలా అయితే అనుకుంటారో నేను కూడా అలా అనుకుంటాను గురుజీ. సో మీకు కూడా మంచి పేరు తీసుకురావాలి, మీకు కూడా నెంబర్ 1 ఉండాలి అనుకుంటాను గురుజీ. సో అలా ఖచ్చితంగా దానికోసం మేము పోరాడతాం గురుజీ, చేస్తాం గురుజీ. సో గురుజీనే వికాస్ యాదవ్ గురించి షాక్ అయిపోలే, ఇది వరుస పెట్టి వస్తున్నాయి లైన్లో అని మీరు ఎప్పుడు నెంబర్ చెప్తుంటారు, 100 మంది 200 మంది ఖచ్చితంగా అయిపోద్ది గురుజీ. సో ఖచ్చితంగా అలా చేస్తాం గురుజీ, ఆపేది మాత్రం లేదు. ఇది అంటారు కదా గురుజీ, ఆరంభం మాత్రమే. సో కంటిన్యూగా రైలు పట్టాలు ఎక్కేసింది గురుజీ. సో ఇంకా రాను స్పీడ్ అవుతుంది కానీ ఏ మాత్రం కూడా తగ్గదు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ మేడం, బేబీ మేడం, గాడ్ బ్లెస్ యూ అనమాట. సో అలానే శాంభవతి మేడం, నిన్న పుట్టినరోజు జరుపుకున్న మీకు కూడా సో ఖచ్చితంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 100% నెక్స్ట్ బర్త్డే కల్లా మీరు డైమండ్ అయిపోవాలి, డైమండ్ షో చూపించాలి శాంభవతి మేడం. ఓకే? ఖచ్చితంగా మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్, బేబీ మేడం బ్లెస్సింగ్స్, బేబీ మేడం సపోర్ట్ ఖచ్చితంగా అయిపోతుంది మా గురుజీ. ఆల్ ది బెస్ట్ మేడం, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ టైగర్. సో ఒకసారి ఇక మళ్ళీ ఇంకొక అప్రిషియేషన్ కూడా చేసుకొని ముగిచ్చేద్దాం. సో రైట్ అనమాట.